గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. నిన్న సీఎం కేసీఆర్ ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టారు. విజిలెన్స్ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయి, బోగస్ కాలేజీని ఏరేస్తాం, అయితే దిద్దుబాటు చేసుకునేందుకు సమయం ఇస్తామని చెప్పి నిన్న సీఎం యజమానులు చెప్పారు. అది అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత రెండో వారు చూసినట్టయితే డిస్కంలో చాలా నష్టాల్లో ఉన్నాయి, మేము ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీ పెంపు తప్పదన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సీఎం కేసీఆర్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. ఈరోజు 2-3 పత్రికలు అది మెయిన్ ఇంకో బ్యానర్గా తీసుకున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదు అన్నటువంటి బ్యానర్తో టైటిల్తో న్యూస్ తీసుకునే పత్రికలు, అది రెండో వార్తగా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే నీట్కు ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ఓకే చేశారు. నీట్పై వద్దు ఈ సంవత్సరానికి అనేది, కాకపోతే ప్రైవేట్ కాలేజీల కోసం అయితే మళ్ళీ నీట్ రాయాల్సిందే. అయితే నీట్ ఎంసెట్ ఇద్దరు ఈ 2 ఎగ్జామ్స్ కూడా రాయాల్సిందే అనే పరిస్థితి, అది కూడా ఇంకో వార్తగా ఉంది. ఆ తర్వాత ఈ స్మార్ట్ సిటీస్లో వరంగల్ నిన్న ఎంపికైంది, అది కూడా వార్త ఉంది. నిన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు, అందులో వరంగల్ పేరు కూడా ఉంది, వరంగల్ కూడా ఉంది. వరంగల్ సెలెక్ట్ కావడంతో వరంగల్ నగర వాసులు అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత 25,000 ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం, అంటే డబుల్ బెడ్రూమ్ హౌజెస్కి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ రోజు నుంచే టెండర్లు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లకు ఏ జిల్లాకు ఆ జిల్లా బాధ్యతలు అప్పగించారు, ఇది ఇంకో వార్త. ముందుగా సీఎం కేసీఆర్ ఈ ప్రైవేట్ కాలేజ్ యజమానులతో నిర్వహించినటువంటి రివ్యూ, విద్యా వ్యవస్థ విద్యారంగం మెరుగుపడేందుకే తాము ప్రయత్నం చేస్తున్నాం, బోగస్ కాలేజీలు బోగస్ పేపర్ మీద ఉన్నటువంటి కాలేజీలు ఎట్టి పరిస్థితులు కూడా సహించని చెప్పి సీఎం అన్నారు. ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో టీఆర్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోల శ్రీనివాస్ గారు, తర్వాత బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, టీడీపీ నుంచి సతీష్ మాదిరి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతున్నారు. దయాకర్ గారు, దిద్దుబాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం చెప్పిన సీఎం చెప్పారు. కొన్ని రోజుల్లో చూస్తున్నాం ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్కి, తర్వాత గవర్నమెంట్ మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. సో నిన్న ఓవరాల్గా చూస్తే మార్చుకునేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకునే టైం ఇస్తామన్నారు. సో ఇప్పుడైనా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, నాణ్యత పెరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని పిలిచి మాట్లాడడాన్ని స్వాగతించాలి. మనం గతంలో పెట్టిన V6 డిస్కషన్ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, నాకు ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. అంటే గతం నుంచి జరుగుతున్న పరంపరలో ఎలాంటి మన కొత్త విధానానికి ఎలాంటి మీరు విధి విధానాలను పెట్టిరనే అంశం వాళ్ళు కనీసం ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉండే. అంటే గతంలో 3 ఎకరాల గ్రౌండ్ ప్లేస్ ఉండాలి వాడుకోవడానికి పిల్లలని, తర్వాత అలా అంటే హైదరాబాద్లో 3 ఎకరాలు ఒక ప్రైవేట్ స్కూల్ కనుక పెట్టాలంటే మరి ఎన్నో మల్టీమిలియనీర్ అయితేనే అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అలాంటి విషయాల్లో కొన్నిట్లలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసన చెప్పినప్పుడు కనుక అప్పుడే స్పందించుంటే ఇంకా బాగుండేది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని స్వాగతించాల్సిన అవకాశం అయితే ఉన్నది. కానీ ఈ బోగస్ కాలేజీల ఏరివేత అనేది తీసుకోవాల్సిందే, కానీ దీనికి ఇప్పుడు పోలీసింగ్ అనేది తీసేసిండ్రు అనుకుంటా, పోలీస్ దాన్ని తీసేసిండ్రా ఇంకా ఉన్నది తీవ్రంగా ఖండించాల్సిందే. అది ఉంటుంది, టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు డిఈఓను ఎంఈఓలను తర్వాత మనం ఏదైతే మానిటరింగ్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయో వాటిని మనం ఇన్వాల్వ్ చేసి దానికి తీవ్రత పెంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ పోలీసుల వల్ల వచ్చే నష్టాలు చాలా అపారంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు పోలీసులను వాడుతుంటేనే పెద్ద ఎత్తున నిరసన వస్తుంది ఇట్లా మల్లన్న సాగర్ ఇష్యూలో. కాబట్టి పోలీసుతో రాజ్యాన్ని ఏలే ప్రయత్నం రావద్దనే విమర్శ విద్యా సంస్థల నుంచి వస్తున్న పరిస్థితి ఉన్నది. కొంచెం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫీజుల నియంత్రణ మీద ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలకు ఏ రకంగా మనం అనుమతులు ఇస్తున్నామో, ఏ రకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచాలని చూస్తున్నామో, అదే రకంగా అత్యంత అంటే నాకు తెలిసి ఇండియాలోనే టాపెస్ట్ ఫీజు మాత్రం మన తెలుగు రాష్ట్రాలనే ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటాయనే విమర్శను కూడా తీసుకొని ఫీజు నియంత్రణకి ఇదే బోగస్ ఫీజులను ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద కూడా నియంత్రణ చేసే పరిస్థితి తీసుకురావాలి. అది ఏ కాలేజీలు అయినా సరే, అవి మల్టీనేషనల్ కాలేజీలు అయినా సరే, లేకపోతే ఐసీఎస్సి సిలబస్ను ఫాలో అవుతున్నాయినా, అసలు ఈ ఏసీ రూముల పేరు మీద, తర్వాత ఇలాంటి లగ్జరియస్ స్టడీని ఇస్తూ ఎక్కువ విద్యార్థుల మీద ఆర్థిక భారం పెంచే వాటి మీద కూడా ఇలాంటి కార్యాచరణ తీసుకోవాలనేది కూడా డిమాండ్ ఉంటుంది. మనం ప్రైవేట్ విద్యా సంస్థలు బతికించడానికి స్కూళ్ళు పెట్టిన సామాన్యునికి విద్యను అందించే విద్యాలయాల్ని మనం కూల్చొద్దంటున్నాం తప్పితే, మీరు పెద్ద బడా సంస్థలు ఆర్థిక స్థితిగతుల్ని మార్చి మొత్తంగా చదువు కొరకే జీవితాన్ని వెచ్చించే వాటిని కంపల్సరీ నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నది. మన దగ్గరనే టాపెస్ట్ 50 ఏది మల్టీనేషనల్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయని, అంటే బ్రాంచెస్ దాదాపు 3 లక్షల రూపాయలు ఒక స్కూల్ చిన్న విద్యార్థికి ఎవరికి మన
కిడ్స్ కాంచి మొదలు పెడితే 5th క్లాస్ వరకు 3 లక్షల రూపాయలు వెచ్చించే పరిస్థితి తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న పరిస్థితిని దేశంలో హైయెస్ట్ స్కూల్ ఫీజు హైదరాబాద్. స్కూల్ ఫీజు అయ్యే అక్కడ నాకు తెలిసి నేను ఆస్ట్రేలియా ఫీజులు ఉన్న తర్వాత మన అమెరికాలో స్కూల్స్ ఏవైతే కిండర్ గార్డెన్ ఉంటే వాటిని కూడా కంపేర్ చేసుకున్నా కొన్ని స్కూళ్ళ కంటే మన స్కూల్లో ఎక్కువ ఉన్న పరిస్థితి ఉన్నది. అంటే విద్యను కొనుక్కోవడం అనేది సమస్య అయింది. మనం ఉచిత విద్య అన్నాం. ఉచిత విద్య వైపు అడుగులేయడానికి ప్రైవేటు విద్యా సంస్థలని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీలైతే ప్రైవేటు విద్యా సంస్థలకు కొంత ఎయిడ్ చేసుకుంటూనే విద్యార్థులకు ఆర్థిక భారం, విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించడానికి కూడా ప్రయత్నం చేయాలని నాకు అభిప్రాయం. స్కూల్స్ మీద కూడా నిన్న కేవలం కాలేజీలే, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కాలేజ్ యాజమాన్యాలు చేశారు. స్కూళ్ళపై కూడా దృష్టి పెట్టాలి. రైట్ సతీష్ గారు, ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు వాటిలో ప్రమాణాలు పెంచాలి. విద్యాపరంగా వాస్తవానికి ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు కాన్సన్ట్రేషన్ పెంచుతారు ప్రజలు అంటే ఈరోజు నిరుపేదలు కూడా కూలి పని చేసుకుంటే తమ పిల్లల్ని ఇంగ్లీష్ చదువులు ఇంగ్లీష్ విద్య అందించాలనే ఉద్దేశంతో కాన్వెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం పూర్తిగా స్కూళ్లను పునరుద్ధరించడంలో అదేవిధంగా విద్యా ప్రమాణాలను పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమైంది. ఈరోజు మనకి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అవకాశాలు ఉన్నప్పుడు నాణ్యమైన విద్యను ఇక్కడ అందిస్తున్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూస్తున్న కారణాలు ఎందుకున్నాయంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ రకంగా తయారైనా గవర్నమెంట్ స్కూల్స్ కూడా అదే రకంగా తయారైనా మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు మనం చదువుకున్న చదువులు ఈరోజు ఈ సమాజానికి అక్కర్లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక నాణ్యమైన విద్యా ప్రమాణాలను ప్రభుత్వ స్కూళ్ళలో అదేవిధంగా బోధించే వారికి కూడా ఈరోజు మొన్న ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే బోధన చేయాలి, పిల్లల దగ్గర ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంట. మళ్ళీ ఆ పరిస్థితులు మన దగ్గర ఇంత దాకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా సవరించవలసిన అవసరం ఉన్నది. టీచర్స్కే కానీ విద్యార్థులకే నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో అందించినప్పుడు ఈ ప్రైవేటు డిమాండ్ అనేది తగ్గుతుంది. కనుక ఈ విజిలెన్స్ కమిటీల పేరుతో ఉన్న పోలీసు వాళ్ళను వీళ్ళందరినీ పెట్టి భయభ్రాంతులకు గురి చేసే కన్నా వాటిని సక్రమంగా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, అదే రకంగా స్కూళ్ళకు సంబంధించుకున్న గ్రౌండ్సే కానీ వీటన్నిటి విషయానికి వచ్చేవరకల్లా ఈ హైదరాబాద్ నగరంలో ఒక 3 ఎకరాల ప్రాంతంలో ఒక స్కూల్ నిర్మాణం చేయాలి, పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఇవన్నీ ఉండాలంటే వాళ్ళ ఫీజులు ఆల్రెడీ దాని కిరాయిలు కట్టాలి కనుక ఫీజులు ఆటోమేటిక్గా పెంచుతారు. కనుక వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందు మన ప్రభుత్వ స్కూళ్ళను సంస్కరించబడి వాటిని ప్రమాణాలు పెంచితే ఖచ్చితంగా అటువైపు తగ్గుతుంది. అదే రకంగా ప్రభుత్వ హాస్పిటల్స్ విషయానికి వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్స్ విషయానికి వచ్చినా ఈరోజు అదే మందులు ఉంటాయి, అదే డాక్టర్స్ ఉంటారు. కానీ ఎందుకొరకు ప్రైవేట్ వైపు కాన్సన్ట్రేషన్ పెంచుతున్నారంటే ప్రైవేట్ దాంట్లో పోతే మాకు ఆరోగ్యం బాగా అవుతుందనే ఒక ఉద్దేశం ప్రజల లోపల ఆ నమ్మకం వచ్చింది. కనుక ఆ నమ్మకాన్ని ప్రభుత్వం దానిపైన వచ్చేటట్టుగా ప్రభుత్వం పనిచేయాలనేది మా ఉద్దేశం. ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే రోడ్డు మీద అపార్ట్మెంట్లలో లేకపోతే అగ్గిపెట్టలాగా ఉన్నటువంటి గదుల్లో కూడా స్కూల్స్ తరగతి గదులు ఉన్నాయి. మరి అదే అంటున్నాను ఎందుకొరకంటే ఇప్పుడు చిన్న గుడ్డలోనైనా చిన్న రూమ్ లోనైనా ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ మంచి విద్య అందిస్తారు, ఇంగ్లీష్ లో చెప్తారనే ఉద్దేశం తప్ప వేరేది కాదు. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు అయితే అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు మేము ప్రైవేటు అంటే మొత్తం డిగ్రీ వరకు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుకున్నాం. అంటే డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ అంతా కూడా అక్కడ ఆ రోజులలో చదువుకున్నప్పుడు మాకు కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత ఇవన్నీ ఉండేది, నేర్పేది కూడా. ఇప్పుడు అవన్నీ వేరే ప్రైవేట్ కళాశాలలు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇవన్నీ కూడా ఎట్లా తయారైనాయంటే వాస్తవంగా ఓన్లీ వాళ్ళకు వ్యాపార దృష్టి కేంద్రంతోనే కాలేజీలు పెట్టడం, వ్యాపార దృష్టి కేంద్రంతోనే ఎట్లా డబ్బులు సంపాదించాలి అనేది తప్ప అసలు విద్యార్థులు విద్యా ప్రమాణాలు ఆ తర్వాత వాళ్ళు చదువుకొని బయటికి వెళ్ళినాక వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్, మరి వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన కొద్దిగా సంస్కారము, ఎడ్యుకేషను ఇదంతా కూడా ఇప్పుడు సెకండరీ అయిపోయింది. ఉదాహరణకు టీచింగ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, లేకపోతే డిగ్రీ కాలేజ్ తీసుకోండి, పీజీ తీసుకోండి, అసలు టీచింగ్ నాణ్యత లేదు. టీచింగ్ నాణ్యత అంటే ఉదాహరణకు మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కంప్యూటర్ సైన్స్ చేసిన ఇంజనీరు మంచి జీతం ఇస్తే సాఫ్ట్వేర్ కంపెనీకి పోతారు తప్ప ఇక్కడికి రాడు. ఇక్కడ జీతం ఇవ్వాలంటే ఎక్కువ జీతం ఇవ్వాలి. ఎక్కువ జీతం ఇవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ జీతం ఇవ్వడం లేదు, అంత జీతం ఇచ్చి పెట్టుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అంటే ప్రభుత్వం కొంత ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పుట్టగొడుగులాగా వచ్చిన కాలేజీలు చాలా ఉన్నాయి. దాంతో మంచిగా నడిచే కాలేజీలు కూడా నడవని పరిస్థితి ఏర్పడ్డది. దానివల్ల ఈరోజు దీన్ని కొద్దిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు రెండు వైపులా ఆలోచించాల్సిందే. కానీ ఇప్పుడు ఈ వైపు నుంచి కూడా విద్యా ప్రమాణాలు కాలేజీలలో ఒక స్టాండర్డ్ టీచింగు, తర్వాత స్కిల్స్ డెవలప్ చేయడం, తర్వాత మినిమం ఫెసిలిటీస్ ఉండడం, తర్వాత విద్యా ప్రమాణాలు పెంచుకోవడం ఈ కళాశాలలో, ఇవన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద కొద్దిగా జరిగే అవినీతి కానీ ఇవన్నీ కూడా
డూప్లికేషన్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోకపోతే, ఇవన్నీ కరెక్ట్ ఉండకపోతే, అసలు నేను కాలేజీ పోతానంటే కాలేజీలో లెక్చర్ కానీ మేనేజ్మెంట్ కానీ ఒక నైతిక విలువలు కలిగి ఉండాలి. వాళ్ళే అక్రమంగా అడ్డగోలుగా ఏది పడితే చేసి 4 పైసలు సంపాదించుకుందాం అనుకున్నాక పిల్లలు రేపు అన్న చదువుకున్న వాళ్ళు ఎట్లా తయారవుతారు? కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన జరగాల్సిందే. ఇవంతా కూడా ప్రక్షాళన జరగాలి. స్టాండర్డ్ ఎడ్యుకేషన్ రావాలి, చదువుకునే వ్యక్తికి భరోసా రావాలి, మళ్ళీ సొసైటీలోకి వెళ్ళినట్టు ఉద్యోగం దొరకాలి, లేదా ఏదైనా చేసుకున్న బతకగలిగే స్కిల్ అయినా రావాలి. ఏదో ఒకటి రాకపోతే కష్టం ఇది. కాబట్టి చదువుకున్నాం అంటే చదువుకున్నాం కాదు, ఇంగ్లీష్ మీడియం చదవడమే కాదు. అయితే ఏ మీడియం చదివినా కూడా ఇవాళ రేపు ఏంటంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ అయింది కాబట్టి తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం అవసరమైంది కాబట్టి ఇది కూడా అవసరమే. అయితే వీటితో పాటు కొద్దిగా ఏంటంటే దీంట్లో రాజకీయాలు చొప్పించి పీడించడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఉండకుండా చూసుకోవాలి. అంటే కొన్ని విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం, కొన్ని విద్యా సంస్థలను తొక్కేసే ప్రయత్నం చేయడం, ఈ రాజకీయపరమైన చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా రాకూడదు. ఎందుకంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను మీటింగ్లో కూర్చున్న వాళ్ళు కూడా 2 వర్గాలను మేము చూసినాం. ఇక అవన్నీ బ్యాడ్ చెప్తే బాగుండేది. కాబట్టి ఆ రకంగా రాజకీయాలు తీసుకురాకుండా విద్యను విద్యగా చూసి చేస్తే మంచిది అనేది మా అభిప్రాయం. స్కూల్స్లలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పచెప్పారు కాబట్టి నేను సంతోషపడుతున్నా. స్కూలు డిఎస్సి నిర్వహిస్తే మాత్రం అసలు వాళ్ళు చెప్పలేని కూడా డిఎస్సిలో వస్తున్నాడు, సరిగా విద్య చెప్పొస్తలేదు. ఆ గిరిజన ఏరియాలలో అయితే రిమోట్ ఏరియాలలో అయితే టీచర్లు వస్తలేరు. తెలంగాణ వచ్చినాక మారుతుంది అని అనుకున్నాం. అది చెప్పను డిఎస్సి ఎగ్జామ్ ఎట్లా పాస్ అవుతాడు కానీ ఎట్లయితే మీరు రాండి నేను చూపిస్తాను. ఎట్లయితే ఎట్లా అయినారు, ఎట్లయితే వివరాలు నేను చెప్పమంటారా? వివరాలు చెప్తే అవన్నీ ఎవిడెన్స్ ఉంటాయా? వస్తున్నారు కానీ వాళ్ళు స్కూల్కు రాక మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్ రావట్లేదని చెప్పండి. కానీ ఎగ్జామ్ ఇన్ని రోజులు కూడా సీరియస్ గానే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమంటాను, ఇప్పుడు సతీష్ గారు చెప్పారు కదా, అసలు ఎస్ఎస్సి వరకు తెలుగు మీడియం అయినా కూడా, తెలుగు మీడియం అంటే వాడు ఏం తెలుగు కూడా కాదు, తెలుగు మీడియంలో గ్రామాల్లో మనం చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనుక ప్రామాణికమైన విద్యను అందిస్తే ఇంగ్లీష్ మీడియం కన్నా చాలా బెటర్ ఉంటాడు. శ్రీనివాస్ గారు లాస్ట్లో ఒక మాట అన్నారు, అది అంతా బాగానే ఉంది కానీ చివరికి ఇలా రాజకీయాలు చూపించి కొందరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. అంటే వాస్తవంగా ఎవరిని టార్గెట్ చేయాలి, ఈ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఆ పార్టీ వాళ్ళను సపోర్ట్ చేయాలనేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంచి చదువు ఉండాలని కోరుకుంటున్నాం. అది వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనము ఇప్పుడు ఇవాళ మన పేపర్లు చదువు ఒక ఫ్యాకల్టీ 11 కాలేజీలలో చెప్తే నిజంగా కూడా వాస్తవంగా మాట అన్నారు మీటింగ్లో అన్నారు. అదే మాట అన్నది రాసిండ్రు. చాలా సందర్భాలలో చూస్తాం ఒక లెక్చరరు ఒక 9-10 కాలేజీలకు పోతూ ఉంటాడు. నిజంగా అంటే డబ్బులే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే మనం ఏమంటున్నామంటే డబ్బులే ధ్యేయంగా కాదు, చదువు ఒక నలుగురికి చెప్పినా పర్వాలేదు, పక్కాగా చెప్పేటట్టు ఉండాలి. అంటే ఇలా 10 కాలేజీలు చెప్పడం వల్ల నీకు నెలకు ₹1,00,000 వస్తుండొచ్చు, కానీ ఇలా ఎంతమంది విద్యార్థులను తయారు చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఒక సవరణ అది నేను సీఎం గారు అన్నది ఏంటంటే ఒక లెక్చరర్ 10 కాలేజీలో 11 కాలేజీలో ఆయన సర్టిఫికేట్ ఉంటుంది, ఆయన అట్లా జిరాక్స్ పెట్టి పెడతారు, ఆయన పోడు. అంటే ఈ ప్రైవేట్ కాలేజీ అంటే ఆ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ పెట్టుకోగా కేవలం సర్టిఫికేట్ నడిపిస్తున్నారనేది సీఎం ఉద్దేశం. ఇప్పుడు రెండు కూడా, ఒకటేమో దొంగ సర్టిఫికెట్లు పెట్టి చేయడం ఒకటి, రెండోదేమో నిజంగా ఒక ఫ్యాకల్టీ అయిన తను ఒక కాలేజీలో చెప్తేనే చాలా బాగుంటుంది. 4 కాలేజీలలో చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. మనం అంటే ఇప్పుడు కానీ చాలా రోజుల నుంచి నడుస్తుంది. సరే మనం ఏమనుకున్నాం, నిరుద్యోగ సమస్య సరే వాళ్ళ అవసరాల రీత్యా చేస్తాడేమో అని మనం అనుకుంటాం. దాంతో పాటు విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది. ఒకటే కాలేజ్ అంటే జీతం కూడా మరి అనేది కూడా మీరు గవర్నమెంట్ జాబ్ ఇస్తే అటువంటి పరిస్థితులు మేమిచ్చుడు కాదే, అది వేరే విషయం. ఇక మేము ఇస్తామా లేదనేది ఇప్పుడు వాడు బతకాలి. దాని వల్ల ఏం జరుగుతుంది, విద్యార్థులకు నష్టం జరుగుతుంది. మనం అల్టిమేట్లు ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, విద్యార్థులకు భవిష్యత్తు వాళ్ళు ఏ విధంగా ఉండాలి. ఎంత చదివినా కూడా అంటే ఇప్పుడు వేణుగోపాల్ అన్నట్టు ఎంత చదువుకున్నా కూడా చదువులో నైపుణ్యం లేదనుకో, ఇలా డిఎస్సి పాస్ అయ్యి కిందికి పోయినాక విద్యార్థుల చదువు రేపు పరిస్థితులు ఉన్నారనుకో ఏముండేది. అంటే నేను నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే గవర్నమెంట్ స్కూల్ అయితే జరుగుతున్నాయి, మార్పులు జరగాలి. ఇలా మనం కోరుకునేది కూడా ద్వారా ఎంత జరిగింది అనేది, ఎంత లాభం జరిగింది నేను చెప్పేది విను సతీష్. ఇప్పుడు మనం కోరుకున్నది కూడా అదే. ఇలా దాడులు ఎవరిపైన కక్షపూరితంగా లేకుంటే రాజకీయ పరంగా ఎవరిపైన చేయడం లేదు. మంచి విద్య ఉండాలి, మంచి కళాశాలలు ఉండాలి, నైపుణ్యమైనటువంటి విద్యను అందించాలి, నాణ్యతమైనటువంటి విద్యను అందించాలనేది అందరూ కోరుకోవాలి. అది ఎవరైనా సరే రేపు మీరు చెప్పినా ఎవరు చెప్పినా కూడా
అడగోలుగా ఉండడం కంటే ఒక పరిమితిని మించి ఉండి దాంట్లో సక్రమంగా చదువు చెప్తే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. రేపు పొద్దుగాల ఎక్కడైనా పోయినా కూడా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత చదివినా కూడా చదువులో నాణ్యత లేకుండా నాలెడ్జ్ లేకుండా ఉన్నది ఎందుకు దాంట్లో వేస్ట్ కదా. మరి ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పెంచాలని అందరూ కోరుకుంటున్నారు. ఉన్న వాటిని సంస్కరించడాన్ని స్వాగతిద్దాం. మరి ప్రభుత్వ విద్యాలయాల సంస్కరణ ఎట్లా జరగాలి, రిక్రూట్మెంట్స్ ఎట్లా జరగాలి? ఒక టీచర్ 10 స్కూళ్ళలో పనిచేస్తుందంటే ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్కు 10 స్కూళ్ళలో అవకాశం ఇస్తున్నారు. కానీ మనం ఇప్పుడు వీసీల కాంచి మొదలు పెడితే డిగ్రీ కాలేజీలు ప్రపోర్షనేట్గా ఉన్నాయా, ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రైవేట్ సెక్టార్లు ఎందుకు ఉండాలి? 50-50 చేద్దాం. ఇప్పుడు ఈ స్కూల్స్ 12,000 ఉంటే ఆ స్కూల్స్ 13,000 ఉన్నాయి ప్రభుత్వ సంబంధించినవి. అసలు డిగ్రీ కాలేజీలు మొత్తం కొలాప్స్ చేసి పడేసిండ్రు. ఇప్పుడు మనకి ఏంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ ఇది లేకపోతే కొన్ని కాలేజీలు కొన్ని లేవు. అసలు డిగ్రీ కాలేజీలు పెట్టడానికి కూడా లాభదాయకత లేదు కాబట్టి డిగ్రీ కాలేజీలు పెట్టట్లేదు. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీని మనం పెంచుకోవాలి. ఇది తగ్గించాలి. సంస్కరించడం కంటే ప్రైవేటు విద్యా సంస్థలు పెంచడం మనం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నేనేమంటున్నానంటే విద్యాలయాల్లో నాణ్యమైన విద్య లేకపోవడానికి అది ప్రభుత్వ అయినా ప్రైవేట్ అయినా ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళని తీసుకొచ్చి కూడా ఏంది 10th 12th స్టాండర్డ్స్ కూడా చెప్తున్న పరిస్థితుల్లో వీటి మీద దృష్టి పెట్టాలి. విద్యకు సంబంధించిన ఎక్కువ మొత్తంలో బడ్జెట్ అలొకేషన్స్ జరగాలి. ఇది మనం ఉచిత విద్య వైపు పోవాలి. ఉన్న వాటిలో తప్పులను ఎంచడం మనం చేస్తూనే ఉచిత విద్య వైపు ఏ విధంగా KG to PG విద్య వైపు చేయాల్సి. ఇప్పుడు 2,250 గురుకులాలు పెట్టిండ్రు ఒక దశ. దాన్ని మనం ఎంత మేరకు ఇప్పుడు ఈ విద్యా సంస్థలు సంస్కరించడం వల్ల మిగులుతున్న విద్యార్థులకు ఎక్కడ అకామిడేట్ చేయాలా? ఇప్పుడు అది కదా సమస్య. 35 లక్షల విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నారు. దాదాపు 26 నుంచి 32 మంది ఈ ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్నారు. వీళ్ళను కనుక మనం క్లోజ్ చేయాలనే ఉద్దేశం వస్తే 5 లక్షల మంది నిరుద్యోగులు ఇలా బజార్న పడతారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వలేము. దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఫోన్ లైన్ లో ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ రమణారెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో. రమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రమణారెడ్డి గారు నిన్న సీఎం గారితో జరిగినటువంటి మీటింగ్ లో మీరు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్ ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పి ఎంసెట్ కూడా మీరు బహిష్కరించారు. నిన్న మీ డిమాండ్ అన్ని సీఎం ఒప్పుకున్నారా? సీఎం చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? సార్ నిన్న సీఎం గారితో చర్చల్లో చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్న లోటుపాట్ల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు పోయాయి. ముఖ్యంగా ఫ్యాకల్టీ విషయంలో కొంత వారికి సమాచారం మేరకు చాలా కాలేజీలో ఫ్యాకల్టీ ప్రమాణాల ప్రకారం లేదనేది వారి యొక్క భావన. అయితే దీన్ని కూడా మేము గుర్తించాము. మేము కూడా మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే మేము తనిఖీలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే తనిఖీలు అనేవి సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. తనిఖీలకు మేము వ్యతిరేకం కాదు. కాకపోతే విజిలెన్స్ పోలీసు అధికారులు అనే దానితో మేము అందరం కూడా చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు విద్యాశాఖ అధికారుల ద్వారా మాత్రమే తనిఖీలు చేయాలి. విజిలెన్స్ అధికారులు ఎవరైనా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వాటిపైన ఏదైనా అవకతవకలకు పాల్పడితే వాటిని గుర్తించడానికి విజిలెన్స్ అధికారులని ఒకరిని తీసుకొని ఇన్స్పెక్షన్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఆదేశాల ప్రకారము తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏమిటంటే మొత్తంగా తెలంగాణ పట్టభద్రులు నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో గత 5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది సకాలంలో రాకపోవడంతో ముఖ్యంగా 2010 నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమ కాలంలో కూడా విద్యా సంస్థల నిర్వహణలో కొంత అనుకున్న స్థాయిలో మేము నిర్వహించలేకపోయాం. వాటన్నిటి ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవన్నీ సమస్యలు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ సమస్యల పట్ల మేము కూడా మా లోపాలను సరి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మాకు సమయం ఇవ్వండి. సమయం ఇవ్వనట్లయితే మేము సరి చేసుకోవడం అనేది సాధ్యమయ్యే విషయం కాదన్నాం. దానిపైన ముఖ్యమంత్రి గారు ఉదారంగా స్పందించి 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలైనా సరే మీరు సమయం తీసుకోండి. తెలంగాణలో ఏ ప్రైవేట్ విద్యా సంస్థని రద్దు చేయటం కానీ లేకపోతే తొలగించడం కానీ తీసివేయడం కానీ జరగదు. కానీ కొన్ని కాలేజీలు మాత్రం బోగస్ ఉన్నాయన్నారు. మేము అన్నాం అలాంటి బోగస్ విద్యా సంస్థలు మీరు గుర్తిస్తే వాటిపైన చర్యలు తీసుకొని మాకు అభ్యంతరం లేదు. నాణ్యతా ప్రమాణాలు మాత్రం తప్పనిసరిగా మేము కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే త్వరలో మళ్ళీ ఒకసారి కలుసుకొని అసలు మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థ మీద ఒక సమగ్రమైన
చర్చ చేద్దాము. శాస్త్రీయంగా ఉపాధికి అవసరమైన కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తయారు చేసుకున్నట్లయితే మేము కూడా మీకు సహకరిస్తాం. రైట్. మౌలిక వసతుల కోసం కూడా మేము సహకరిస్తాం. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు. నేను పూర్తి భరోసా ఇస్తున్నాను. లోపాలు సరి చేసుకోవడానికి కావాల్సిన సమయం ఇస్తా అన్నారు. మేము దానికి చాలా సంతోషించాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణ నిరుద్యోగులు నిర్వహిస్తున్న కళాశాలలో కొన్ని లోపాలు ఉన్నాయి, లేవని మేము అనట్లేదు. కానీ ఆ లోపాలను సరి చేసుకోవడానికి మన సమయం అయినట్లయితే మేమందరం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. రైట్. ఒక్క నిమిషం రమణారెడ్డి గారు ఉండండి. చెప్పండి సార్. చాలా సంతోషం. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలలో ఏదైతే లోపాలను సవరించుకొని ముందుకు వేసేందుకు ఇచ్చే అవకాశాన్ని స్వాగతిద్దాం. కానీ ఇంతకుముందు దయాకర్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ లేవనెత్తాడు. అది మనం అందరం కూడా వాస్తవంగా విస్మరిస్తున్నాం. ఇప్పుడు రేపు కొన్ని వేల స్కూళ్ళు మూతపడబోతున్నాయి, కొన్ని వందల కాలేజీలు మూతపడబోతున్నాయి. డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజ్. అయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుకుంటూ ప్రైవేట్ కాలేజీలకు వాళ్ళను ప్రమాణాలను డెవలప్ చేయవనే బదులు మరి ప్రభుత్వ రంగంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఆల్ స్కూల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని స్కూల్స్ నుంచి డిగ్రీ వరకు, పీజీ వరకు వాటిని మరి క్వాలిటీ కాలేజ్, క్వాలిటీ స్కూల్స్, క్వాలిటీ టీచింగు మనం డెవలప్ చేసుకునేది ఉంటే రాబోయే రోజులలో మధ్యతరగతి పేదవాళ్ళందరూ కూడా మంచి విద్య అందే అవకాశం ఉన్నది. దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెడతామన్నారు, ఇప్పటివరకు పెట్టారు. కొన్ని దిక్కులో వాటికి టీచర్స్ లేరు, నానా రకాల గందరగోళం ఉన్నది, వాటికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతంగా నిధులు ఇస్తున్నది. మరి వీటన్నిటి కోఆర్డినేషన్ చేసుకొని మనకు పబ్లిక్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేసేందుకు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ లేకపోతే మీకు ప్రమాణాలు పెంచుకోవాలంటే గవర్నమెంట్లో ఉన్న దానికి క్వాలిటీ దాదాపుగా మొన్న సమ్మర్ క్యాంపులో వాళ్ళు దాదాపు 25 క్యాంప్స్ నిర్వహించారు. అంటే ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ని, విద్యార్థుల లోపల ఉన్న ప్రతిభను బయటికి తీసి వాళ్ళు అన్ని రకాలుగా క్యాంప్స్ నిర్వహించారు వాళ్ళు. అయితే అసలు ఎంత అనర్గళంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 15,000 మంది ఎంత బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి అది స్పోర్ట్స్నే కానీ లేకపోతే సినిమా రంగం పైన కానీ లేకపోతే ఇంకో రంగం పైన కూడా మంచి అంటే ఇప్పుడు బోధకులు దాన్ని నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా రెసిడెన్షియల్స్ నడిచినాయి. కానీ ఈరోజు ఒక అధికారి అంటే తమ కేటాయించిన నిధులను పూర్తిగా సక్రమంగా వినియోగిస్తూ ఈరోజు ఆ స్కూల్స్ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఈరోజు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అవుతుంటే అదే రకంగా మిగతా స్కూల్స్ను అదే రకంగా డెవలప్ చేస్తే నేను ఏమంటున్నా సంగపన్న ముందు దాని మీద దాడి చేసి వాటిని బంద్ చేసే కన్నా ముందు మన దాంట్లో తయారు చేసుకుంటే అటువైపు తగ్గుతుంది కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది ముందు పని చేస్తే గట్టెంతలోకి ఇక్కడ వస్తారు అన్నట్టు. అదే కదా మీ ఉద్దేశం. ఇక్కడ ముందు వీటిని డెవలప్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ సంగతి చెప్పే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు సతీష్ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా ఈ ప్రైవేటీకరణ తెచ్చింది మీ ప్రభుత్వాలే కదా. ఇలా ఈ రోజు రాత్రికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక స్కూల్ మూతపడుతున్నాయా, మేము మూసేస్తున్నామా? ఇవి అన్నిటికీ కారణం ఎవరో బేసిక్ గా 60 సంవత్సరాల అధికారుల పాలకుల అసమర్థత వల్ల ఇలా స్కూళ్ళ పైన ప్రభావం. సతీష్ అన్న నేనేమంటున్నా, గతంలో పాలకులు ఈ ప్రైవేట్ కాలేజీలను బాగా విపరీతంగా ఎంకరేజ్ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ మూతపడే పరిస్థితికి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ నడిపే వాళ్ళు గవర్నమెంట్ ఎంత విద్యా ప్రమాణాలు 2 సంవత్సరాలు ఏమంటున్నాం, 2 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మీద వినండి, 10 సంవత్సరాలలో 40 రెసిడెన్సీలు ఇస్తే మేము 2 సంవత్సరాలలో 250 రెసిడెన్సీ కాదు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. 10 ఏళ్ళలో ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళలో కాంగ్రెస్ 2 ఏళ్ళలో 200 రెసిడెన్సీ. డిస్కమ్లు చాలా నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఛార్జీలు పెంచకపోతే ఒక్కసారిగా కుప్పకూలెట్టిన పరిస్థితి వస్తుంది వ్యవస్థ అని చెప్పి అధికారులు సీఎంకు నివేదించారని ఒక వార్త ప్రధానంగా ఉంది ఈరోజు. నిజంగా ఈ పరిస్థితి చూస్తున్నట్టయితే విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదేమనిపిస్తుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ సంస్థ ఉన్న కానీ పెంచుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నది. నేను పెంచే వాటికంటే ముఖ్యంగా పెంచకుండా ఉండే చర్యలు ఇప్పటివరకు 2 సంవత్సరాలు ప్రభుత్వం తీసుకోలేదు. జెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్కమ్స్ కానీ.
ఇప్పుడు డిస్కమ్లకు ఇవ్వాల్సిన పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 13,500 కోట్ల అప్పులలో ఉన్నది వాటి ఇంట్రెస్ట్. తర్వాత డిస్కమ్లో రైతులకు ఇచ్చే కరెంట్ ఏదైతే ఉన్నదో ఎప్పుడప్పుడు రియంబర్స్మెంట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి, అవి చేయడం లేదు. ఇవాళ ఉద్దేశపూర్వకంగా మనకు జెన్కో నుంచి కొనాల్సిన పవర్ను ఆపేసి, ఉత్పత్తిని ఆపేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్కువ రేటు కొంటున్నారు. 4-4.5 దొరికే కరెంట్ను 6 రూపాయలకు కొంటున్నారు. ఇది మొన్న తెలంగాణ ఈఆర్సీ మీటింగ్ జరిగినప్పుడు కూడా, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళ దృష్టికి మేమందరం తీసుకుపోవడం జరిగింది. ఇది పబ్లిక్ హియరింగ్లో మేమందరం పార్టిసిపేట్ అయినాం. వాళ్ళు చెప్పినాం, వాళ్ళ ఆన్సర్ చెప్పలేకపోయినారు. ఎందుకంటే ఒకవైపు వీళ్ళు వచ్చినాక విజిలెన్స్ ఎత్తేసారు. విజిలెన్స్ ఎత్తేసి రెవెన్యూ కలెక్షన్ సరిగా రాక ఓట్ల కొరకు కొన్ని వర్గాలను సంతృప్తి చేసేందుకు వదిలేసి, అటు కింది స్థాయిలో అటు రూరల్లో వ్యవసాయ రంగంలో కానీ డొమెస్టిక్లో కానీ పట్టించుకోకుండా, ఉద్యోగుల రిక్రూట్మెంట్ పెంచకుండా, ఒక మండలానికి ఒక 4-5 ఊళ్ళకు ఒక లైన్మెన్ ఉన్నాడండి. ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, మొన్న తుఫాన్ వచ్చి స్తంభాలు పడిపోతే 20 రోజులైంది, స్తంభం ఎత్తేటోళ్ళు లేడు, లైన్ ఇచ్చేటోళ్ళు లేడు. ఇలా ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఘోరమైన పరిస్థితి ఉన్నది. నేను ఇవన్నీ సరే పుస్తకాల మీద లెక్కలు కాకుండా ఇలా ఫీల్డ్ మీదకి పోయి చూడవాను, ఘోరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, ఎక్కడ కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. 9 గంటలు ఇస్తామంటారు, సగం రాత్రి అంటారు, సగం పొద్దున దాకా అంటారు, ఆటోమేటిక్ స్విచ్లు తీసేస్తా అంటారు. ఇలా డిస్కమ్లు లాస్ అవుతున్నాయంటే కారణం, జెన్కో లాస్ అవుతున్నదంటే కారణం, ఇవాళ ట్రాన్స్కో లాస్ అవుతున్న కారణం ప్రభుత్వము. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహం వీళ్ళకి ఇవ్వడం లేదు. క్వాలిటీ కంట్రోల్ లేకుండా ఎత్తేసిండ్రు, ఏ వర్క్ క్వాలిటీ జరగడం లేదు. దీంతో గాలితో ఏం చెట్టు తెలవకుండా కూడా స్తంభాలు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇవాళ నిర్మాణం అయితే, ఇవాళ ఈ పబ్లిక్ రంగ సంస్థలను మెల్లగా తగ్గించి, జెన్కోను ట్రాన్స్కోను వీటి తగ్గించి ప్రైవేటుల్లో ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ఏమో అని చెప్పి ఇవాళ ఎలక్ట్రిసిటీ అధికారులే అనుమానపడే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి అనేక రకాల సమస్యలు చుట్టుముడుతుంటే, నేను నిరంతర విద్యుత్ ఇస్తాను, నిరంతర విద్యుత్ ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు? అసలు నీకు యూసేజ్ తగ్గిపోయింది. 2 సంవత్సరాల నుంచి కరువు ఉండడం వల్ల అసలు 75-80% నీకు వ్యవసాయ రంగంలో విద్యుత్ వాడకం తగ్గిపోయింది. దాంతోపాటు మిగతా నీ చుట్టూన్న రాష్ట్రాలు మిగులు రాష్ట్రాలనే. ఇవాళ నువ్వు 23,000 మెగావాట్ల విద్యుత్ గురించి మాట్లాడితే, 23,000 మెగావాట్ల విద్యుత్ అవసరం లేదు. ఓ 9-10 నాణ్యమైన విద్యుత్ వస్తే సరిపోతుంది. విద్యుత్తును మనం స్టోర్ చేసుకునే పరిస్థితి ఉండదు. అవసరాన్ని బట్టి ప్రాజెక్టులు పెట్టుకుంటూ పోవాల్సి ఉంటుంది, అవసరాన్ని బట్టి యూనిట్స్ పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. కానీ రాజకీయ నాయకులను మిగతా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి 23,000 కోట్లని దానికి ఏదో బడ్జెట్ అని ముందే పెట్టినట్టు చేసి, ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో పని లేకుండా ఇవన్నీ కూడా. నేను కరెంట్ విషయంలో నాతో ఎవరు మాట్లాడినా నేను దాని విషయంలో మీరు ఎవరైనా రాని ఫీల్డ్ మీద ఇవ్వడం, ఎవరైనా సంతృప్తి ఉంటే నేను చూపిస్తా. ఇలా పక్క కర్ణాటక స్టేట్ కానీ, తమిళనాడు స్టేట్ కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ మిగులు రాష్ట్రాలుగా ఇవాళ అక్కడ ఉంటే మన విడ నిరంతర విద్యుత్ ఇస్తానని బాగా అవుతున్నారు. ఎక్కడ నిరంతర విద్యుత్ ఇస్తున్నారు? ఏమి నిరంతర నాణ్యమైన కరెంట్ ఉన్నదా? విద్యుత్ అవసరం లేదా? రైతుల యూసేజ్ తగ్గలేదా? ఇవాళ రేపు వర్షం కొట్టేది ఉంటే ఒక్క రైతు కూడా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. వర్షం కొట్టేది, వర్షం కొడితే నిరంతర విద్యుత్ సంగతి వీళ్ళకి తెలుస్తాయి. 9 గంటలు దినంలో ఇచ్చే. ఇప్పుడు డిస్కమ్లకు ఎందుకు ఇస్తలేరు? బ్యాక్లాగ్స్ అని అమౌంట్ ఎందుకు ఇస్తారు డిస్కమ్లకు ఇవ్వాల్సినవి? రాష్ట్రం ఏర్పడితే చీకటికి మయమవుతుంది అని చెప్పినటువంటి వాళ్ళను కూడా చీకట్లకు నెట్టి మనం కరెంట్ తెచ్చుకొని, గతంలో కంటే కరెంట్ ఒక్క యూనిట్ ఉత్పత్తి అయినా ఎందుకు లేదు? కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చినామా, ఎట్లా తెచ్చినామా అనేది కొనిస్తాను. అందరికి తెలిసి సీక్రెట్ ఏం లేదు కదా. ఏం చేస్తాం? బయట దొరుకుతుంది, పక్క రాష్ట్రాలు మిగులు రాష్ట్రాలు అనేవాడు దొరుకుతుంది, కొనిస్తున్నారు, భరిస్తున్నారు. వినండి, ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మెరుగైనటువంటి విద్యుత్తుని ఇస్తాం. చెప్పేది గతంలో మనకు ఫిబ్రవరి వచ్చిందంటే ఇళ్లలో కనీసం పిల్లలు విద్యార్థులు చదువుకోవడానికి, స్టూడెంట్స్ చదువుకోవడానికి, ఫ్యాన్లు వేసుకోవడానికి కూడా కనీసం కరెంట్ లేనటువంటి పరిస్థితులకి ఉన్నాం హైదరాబాద్లో. ఇలా ఎండాకాలంలో మొత్తానికి ఎప్పుడైనా ఒక 2-3 గంటలు కరెంటు పోయింది అనేటువంటి ఎక్కడైనా మనం విన్నామా? మీరు ఇది ప్రభుత్వం ఇంకోటి దీనికి మీరు ఎట్లా మాట్లాడతారంటే, పోల్ ఇరిగిపోయింది, వాన వచ్చింది, ఢిల్లీలో ఇరిగిపోయింది, హర్యానాలో ఇరిగిపోయింది, మన దగ్గర గవర్నమెంట్ వేసిందా గతంలో? మీరు వచ్చినాక కొత్త మాట్లాడితే దాంట్లో శానిటీ ఉండాలి. పోల్ ఇరిగిపోతే టీఆర్ఎస్ కారణమా? గతంలో ఇబ్బడి ముబ్బడి
నీకు ఉద్యోగాల భర్తీ దాని ఒక పక్క ప్రణాళికబద్ధంగా చేయడానికి మేము ఒక ప్రణాళిక ప్రకారం పోతా ఉన్నాం. దానికి అన్ని ఇలా కరెంటు మేము ఇస్తున్నాం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. రాజకీయ పరంగా మాట్లాడితే కానీ నా సొంత ఊరు చెల్పూర్లో 1100 మెగావాట్ల విద్యుత్ భూపాలపల్లి దగ్గర ఉత్పత్తి అవుతున్నది. ఎవరు చేసి ఒక్క నిమిషం ఉత్పత్తి అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రారంభమైంది. అంత అయిపోయి రెడీ అయినాక వీళ్ళు వచ్చి రిబన్ కట్ చేసింది. సరే అయితే తప్పులేదు, కానీ ఇవాళ దాన్ని కూడా ఆపేసి ఉత్పత్తిని ఆపేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంటున్నారు. అంటే దీన్ని ఏమనాలో మీరు చెప్పండి, నేను అడుగుతున్నా. ఇది ఓకే, నేను ఒక్కటే చెప్పండి. ప్రైవేట్ ఒకటి మాటికి మనోడు ఎర్రలో సీన్ గత ప్రభుత్వాలు అంటున్నారు. నేను చెప్తా, బిల్లులో రఘు కోదండరామ్, నేను, రాజీవ్ శర్మ అప్పుడు జిఓఎం సెక్రటరీ ఉండే, 54% తెలంగాణకు, 46% ఆంధ్రాకు పవర్ 53.గా. ఎందుకు అంటే ఇదొక్కటే కన్జంప్షన్ బేస్డ్ గా పవర్ ఇచ్చినాం మనం. అన్నిటినేమో జనాభా ప్రాతిపదికన ఆస్తుల విభజన జరిగింది. కానీ దీనికి ఎందుకు అంటే హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఉండడం వల్ల కన్జంప్షన్ ఎక్కువ ఉన్నది అని చెప్పి ఇప్పుడు క్యాప్టివ్ విద్యుత్ సుంకం మీద కూడా చర్చ ఎందుకు జరుగుతుందంటే, మీరు పవర్ని అరావల్ నుంచి తెస్తారో ఎక్కడి నుంచి తెస్తారో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. అది బాండెడ్గా నువ్వు ఆయన పక్కన చంద్రబాబు నుంచి తెచ్చుకుంటావా లేవా, 4 రూపాయలకు తెచ్చుకుంటావా 12 రూపాయలకు తెచ్చుకుంటా పక్కన పెట్టండి. మీరు 17-18 కూడా పోతుండ్రు, కాదంటలేము. నేనేమంటున్నా, పవర్ ప్రాజెక్ట్స్లో మీరు ప్రైవేటు సంస్థలకు ప్రోత్సహించడం వెనుక ఒక కమిషన్ అనేది ఒకటి ఉన్నదనే విమర్శ విద్యుత్ అధికారుల నుంచే వస్తున్నది. మేము అనుడు కాదు, XYZ అది మనం పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మనం ఎందుకు, నేను మొన్న నాగార్జున సాగర్ పోయినాయి, 8 టర్బైన్లు ఉన్నాయి. 8 టర్బైన్లలో ఒకటి BHEL, మిగతా అన్ని జపాన్ ఉన్నాయి. ఊట మనం మినిమం 1 TMC ఊట వస్తుంది, ఒక్క టర్బైన్ నడుస్తలేదు. ఎందుకు అని అంటే ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి ఎప్పుడైతే షార్టేజ్ ఉంటుందో దీన్ని ఆన్ చేస్తారట. మనం మళ్ళీ అదేమంటారు, దాన్ని ఒకటేసారి వదలడానికి పోతున్న దాని నుంచి సంవత్సరానికి 18 నుంచి 20 TMCల వాటర్ పోతున్నాయి. అది మనం పూడ్చుకోవట్లేము సిల్ట్ని. దాన్ని ఇలాంటి మనం జల విద్యుత్ తక్కువకు వస్తాయంటే వదిలేసి మనం బొగ్గు కూరకు పోతున్నాము, లేకపోతే అదేంది వైండ్ పవర్ కని పోతున్నాం. ఇవన్నీ కూడా కాస్ట్లీ పవర్కు పోతున్నాం. ఎందుకంటే వాటి వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ప్రభుత్వంలోని కొంతమంది గవర్నమెంట్ లో జరిగినటువంటి నష్టాన్ని మనం చెప్పాలి. ఆనాడు తక్కువ ధర దాన్ని కూడా వదిలేసి మేము అప్పుడు ఎక్కువ రేట్ కోట్ చేసుకున్నారు, తక్కువ రేట్ కోట్ చేసుకుంటాం. ఊర్లు పోయిన గవర్నమెంట్లు సక్రమంగా చేస్తలేవనే కదా మన తెలంగాణ తెచ్చుకున్నది. ఉద్ధరించిన సతీష్ గారు రాత్రి రాత్రికి జరగదు, రాత్రి మారండిగా. నేనేమంటున్నాను, మేము 24 గంటలు ఇస్తున్నాం, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు ఉంటున్నాయని చెప్పేసి కరువు విలేతాన్న మారుతుంది. పంటలకు కరెంటు ఖర్చు కావట్లేదు. మిగిలిన కరెంటును మీరు ఇళ్లలో ఇచ్చుకున్నాం, మాదేదో సాధించినాం, మేమేదో కొత్తగా తోడినాం, మేమేదో కొత్తగా చేసినాం అని మాట్లాడతారు. ఎందుకు జనాలు అంత తిక్కలోళ్ళు కాదు, అంతా చూస్తూనే ఉంటారు. ఇంకొకటి, మీరు పక్క రాష్ట్రం తక్కువ ధరకి ఇస్తామంటే దాని జోలి పోరు. ఎక్కడెక్కడి నుంచో ఛత్తీస్గఢ్ అంటారు, ఇంకోటి అంటారు, కరెంటు తీసుకొస్తారు. ఇప్పుడు ఇంకోటి, మీరు గ్రావిటీస్ ద్వారా మీరు నీళ్ళు తీసుకొస్తామంటారు ప్రాజెక్టులు ఇక్కడ, వాటన్నిటిని పక్కన పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టారు. అంటే ఆ లిఫ్ట్లకు మీరు ఎక్కడి నుంచి కరెంటు తీసుకొస్తారు, మన ప్రజల మీద భారం ఎందుకు పడదు? అప్పుడేమంటారు, లిఫ్ట్లో కరెంటు ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది కనుక మీకు కరెంటు ఛార్జీలు వేస్తామంటారు. అంటే మీరు ప్రజల మీద భారం మోపాలనే ఉద్దేశం తప్ప మీకు వేరేదేముందిగా? మీరు చేసింది అడిగితే లాఠీ చార్జ్ కొట్టి లాఠీ దెబ్బలతో చంద్రబాబు నాయుడు
పాయసమేనా అన్నట్టుగా విను పాపాల చిట్ట గుర్తుపెట్టుకో కరెంట్ ఛార్జీలు పెంచినవి ఎందుకు చంద్రబాబు నాయుడు తగ్గించమని పోతే మీరు లాఠీ దెబ్బలతో కొట్టి గుర్రాలతో దొక్కించిన వాళ్ళు మీరు ఇలా కరెంట్ లేవు తెలుగుదేశంలో ఇవాళ ఈనాడు ఇలా మొత్తం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అయిపోయినాక కూడా కేసీఆర్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వందల సార్లు చెప్పిండు మన జెన్కోకే ఇచ్చి మనమే ఉత్పత్తి చేసుకొని మన తక్కువ కరెంటుతో చేసుకున్నాం అన్నారు. ఇవాళ జెన్కోకు ఇవ్వకపోవడం కాక జెన్కో ఉత్పత్తి చేసేదాన్ని కూడా ఆపేసి ప్రైవేట్ సంస్థల దగ్గర కొనుగోలు చేయడం, తర్వాత ఎంఓలు ఇండస్ట్రీస్తో చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం వాళ్ళు కరెంట్ మా జెన్కో దగ్గర కొనుక్కొని వాడుకోవాలి. అయితే కరెంటు తక్కువ ఉన్నప్పుడు ప్రైవేట్ దగ్గర జెన్కో అగ్రిమెంట్ని కూడా పక్కకు పెట్టి వాళ్ళ దగ్గర కూడా వాడుకోకుండా డిస్కమ్లతోనే అగ్రిమెంట్స్ కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు ప్రైవేటుల దగ్గర కొనుక్కుంటే ఈ డిపార్ట్మెంట్లో మీ రాజకీయ నాయకులే కోట్ల రూపాయలు తీసుకొని ఆ యొక్క కళ్ళు మూసుకుంటున్నారు. దీనివల్ల అవి నష్టపోతున్నాయి సంస్థలు. మేము అవి చెప్తున్నాం, ఇవి నేను చెప్పడం కాదు, ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, వాళ్ళని రానియకుండా చేస్తున్నారు, మీటింగ్లో రానియకుండా చేస్తున్నారు, సీలింగ్ పెడుతున్నారు. ఎందుకు పెట్టింది మీరు సీలింగ్? కొంతమంది అధికారులు రానియకుండా మొత్తం ఈఆర్సీ మీటింగ్ జరిగితే రానియకుండా ఏంది డెమోక్రసీ ఉందా అసలు? ఈఆర్సీ మీటింగ్లో మీకు అంత భయం ఎందుకైంది? వాళ్ళని ఎందుకు రానియలేదు? జేఏసీ రవి ఎక్స్పర్ట్ కాదు ఆయనే? నీకు తెలంగాణకు పోరాటం చేయలేదా? కరెంటు మీద కొట్లాడలేదా? విద్యుత్ ఛార్జీలు పెంచి మీరు రూపాయి ఒక్క ప్రాజెక్టు మీరు ఇన్వెస్ట్ చేయకుండా, ఒక్క లైన్ ఒక స్తంభం వేయకుండా ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచితే ఏంది అది? కేంద్ర ప్రభుత్వం ఇలా ఉత్తరాంధ్ర దక్షిణాది గ్రిడ్ వేస్తున్నది. ఏం చేసినట్టు మీరు ఛార్జీలు పెంచుతున్నారు అంటే పక్క ఇప్పుడు ఆనాడు అవకాశం ఉండి కూడా ఇయ్యనటువంటి ప్రభుత్వాలను చూసినాం. ఇలా అవకాశం లేకుంటే కూడా ఈ రాష్ట్రానికి విద్యుత్తును అందించాలి, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలి, ఇండస్ట్రీస్ కానీ రైతులకు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ అనవినండి ఇలా మేము చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అవకాశం ఉన్నా కూడా చేయలేకపోయింది. ఇలా మేము లేని దగ్గర కూడా కొనుక్కొచ్చినామా ఎట్లా వచ్చినామా వినండి మా తిప్పలు ఇలా మేము కరెంట్ ఇలా రాష్ట్రానికి కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇలా కరెంటు మనం పక్క రాష్ట్రంకి వెళ్ళి తీసుకొచ్చి రైతులకు ఎన్ని గంటలు ఇస్తారు? రైతులకు ఎన్ని గంటలు ఇస్తారు? ఇప్పుడు మీరు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ రాత్రి తొమ్మిది శాతం ఛార్జ్ పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాటి గురించి తెలంగాణ.